సో వాట్ ఈజ్ ఐయుఐ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఏంటి, అసలు ఐయుఐలో ఏం చేస్తారు, ఎవరికి అసలు ఈ ప్రాసెస్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది. సో ఐయుఐ అనేది ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఇది ఎవరికి అడ్వైస్ చేస్తామంటే, పిల్లలు కావట్లేదు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము, 1 year పైన అయిపోయింది అని ఫర్టిలిటీ సెంటర్కి వచ్చినప్పుడు కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్లలో ఎవరికైతే మేల్ ఎస్పెషలీ కొంచెం స్పర్మ్ ఫ్యాక్టర్ తక్కువ ఉంది, స్పర్మ్ కౌంట్ కానివ్వండి, మొటిలిటీ కానివ్వండి, ఇవి కొంచెం నార్మల్ కంటే తక్కువ ఉన్నాయి అన్నప్పుడు, లేదంటే ఆల్రెడీ కపుల్ మెడిసిన్స్ వాడారు ప్రెగ్నెన్సీ కోసము, ఓవ్యులేషన్ ఇండక్షన్ సైకిల్స్ చేయించుకున్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్గా ఐయుఐ చెప్తాము. లేదు అన్నీ బాగున్నాయి అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ట్యూబల్ ఇష్యూ ఏం లేదు, ఎగ్ మంచిగానే రిలీజ్ అవుతుంది, స్పర్మ్ ఫ్యాక్టర్ కూడా బాగుంది అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి కూడా ఫస్ట్ స్టెప్గా ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాం. ఇందులో ఏం చేస్తాము, న్యాచురల్ సైకిల్కి ఐయుఐకి డిఫరెన్స్ ఏంటంటే, ఐయుఐలో ఫస్ట్ 1 కంటే ఎక్కువ ఎగ్స్ డెవలప్ అవ్వడానికి, అంటే యూజువల్గా న్యాచురల్గా 1 egg డెవలప్ అవుతుంది న్యాచురల్ సైకిల్లో. అదే ఐయుఐలో కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేస్తామంటే 1 కంటే ఎక్కువ 2, 3 eggs డెవలప్ అవ్వడానికి కొంచెం మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే 1 ఎగ్తో ఎంత ఛాన్స్ ఉంటుంది, అదే 2 eggs ఉన్నప్పుడు మనకి ఇంకొంచెం బెటర్ ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటి డిఫరెంట్గా చేసేది అంటే, ఐయుఐ రోజు అంటే అండం విడుదలయ్యే రోజు మనము హస్బెండ్ స్పర్మ్ తీసుకొని స్పర్మ్ వాష్ చేసి, అంటే అనవసరమైన కణాలన్నీ సెపరేట్ చేసి, ఏవైతే స్పర్మ్ ఉన్నాయో మంచి ఉన్నాయో వాటి మోటిలిటీ ఇంక్రీజ్ చేస్తాం. అంటే కదలికలు స్పీడ్ అవ్వడానికి మనం ఐయుఐ ల్యాబ్లో ప్రాసెస్ చేసి, ఆ ల్యాబ్ ప్రాసెస్ అయిన శాంపిల్ ఒక చిన్న క్యాథెటర్ ద్వారా అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ యూట్రస్ లోపల దాకా పంపిస్తాము. అంటే మనము ఎగ్ కాన్సన్ట్రేషన్, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాం ఐయుఐ ప్రొసీజర్లో. ఎగ్స్ కూడా కొంచెం నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం అండ్ స్పర్మ్ కూడా నంబర్, మొటిలిటీ ఇంక్రీజ్ చేస్తున్నాం. గర్భసంచి క్యావిటీ దాకా వెళ్ళే స్పర్మ్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇట్లా చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది పెరుగుతాయి. సో ఎంతవరకు సక్సెస్ రేట్స్ ఉంటుంది ఐయుఐలో? నార్మల్గా ఐయుఐ సక్సెస్ రేట్ అనేది కొన్ని అందరికీ ఒకటేలా ఉండకపోవచ్చు. మెయిన్గా ఏజ్ మీద డిపెండ్ అవుతుంది, ఫీమేల్ ఏజ్, తర్వాత స్పర్మ్ క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది. సో యంగ్ పేషెంట్స్లో స్పర్మ్ ఫ్యాక్టర్ ఏం లేదు అన్నప్పుడు కొంచెం బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటుంది. బట్ ఆన్ యావరేజ్గా మనకి ఐయుఐలో 15 to 20% వరకు ఉంటుంది. దట్ ఈస్ ద మ్యాక్సిమం సక్సెస్ రేట్. అదే ఏజ్ ఎక్కువ ఉంది పేషెంట్ది, స్పర్మ్ ఫ్యాక్టర్ కూడా ఉంది, అంటే స్పర్మ్ చాలా తక్కువ ఉంది, మార్ఫాలజీ బాగాలేదు, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ కూడా ఉన్నప్పుడు మనకి సక్సెస్ రేట్ అంతకంటే కూడా తగ్గొచ్చు.